నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. చీరాల్లో ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు పచ్చదనం పరిరక్షణపై వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీని దాచుకుని మొక్కల్ని కొనుగోలు చేసి ఇంటింటికి వెళ్లి మొక్కల్ని పంపిణీ చేశారు. తొలుత స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య చేతుల మీదుగా ప్రారంభించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఎమ్మెల్యే కొండయ్య మొక్కలు పంపిణీ చేశారు. చీరాల రామ మందిరం వీధిలోని వాసవి హైస్కూల్లో మొక్కల పంపిణీ కార్యక్రమానికి చీరాల శాసనసభ్యులు మద్దూరి మాలకొండయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్కల పెంపుదల వల్ల కలిగే లాభాలు, చెట్లను నరికివేయడం వల్ల జరిగిన నష్టాన్ని స్కీట్ రూపంలో విద్యార్థులు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడారు. సామాజిక బాధ్యతతో పర్యావరణంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని అవగాహనతో విద్యార్థులు పాకెట్ మనీగా తల్లిదండ్రులు ఇచ్చిన నగదుతో మొక్కలను కొనుగోలు చేసి పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని, విద్యార్థులు సామాజిక స్పృహతో మొక్కలు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్, మున్సిపల్ చైర్మన్ మించల సాంబశివరావు, వైస్ చైర్మన్ పోత్తూరి సుబ్బయ్య, మహిళా అధ్యక్షురాలు లలిత కుమారి, పిక్కి నారాయణ, కూటమి నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఏం చేయట్లేదా? ఎలా ఉంది భోజనం మధ్యాహ్నం? ఏమేమి పెడుతున్నారు? మున్సిపల్ చైర్మన్ 3 months నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్ పర్యావరణ పరిరక్షణ, సామాజిక స్పృహ అనేటువంటి కార్యక్రమాన్ని వాసవి హై స్కూల్లో పిల్లల చేత చేయించడం అనే దానికి ఈరోజు నాతో పాటు వచ్చినటువంటి మున్సిపల్ చైర్మన్, ఏఎంసీ చైర్మన్, అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్, అలాగే ఈ యొక్క మురళి గారు, మిగతా వెంకట్రావు గారు, వీళ్ళందరూ కూడా నాతో పాటు రావడం జరిగింది. అయితే ఇవాళ ఏంటి ఇందులో ప్రత్యేకత ఏముంది అని అంటే, ఇందులో ప్రత్యేకత ఉంది. సహజంగా మొక్కల్ని ప్రభుత్వం కానీ లేకపోతే కొంతమంది సామాజికర్తలు కానీ సామాజిక కార్యకర్తలు కానీ ఫ్రీగానే ఇస్తాం. కానీ ఇక్కడ వీళ్ళు ఈ స్కూల్ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే, పిల్లల ద్వారా ఒక్కొక్క రూపాయి, 2 రూపాయలు వాళ్ళు తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుల నుంచి దాచిపెట్టుకొని మొక్కల్ని పర్చేజ్ చేసి ఆ మొక్కల్ని ఇక్కడ ఉన్నటువంటి టౌన్లో ఉన్న చాలా ఇళ్ళకి ఇవ్వాలనేది ఒక సంకల్పం. అయితే ఈ స్కూల్ వాళ్ళు చేసినటువంటి గొప్పతనం ఏంటి అంటే, వీళ్ళకి పిల్లలకి ముందు నుంచి కూడా ఒక పొదుపు నేర్పుతున్నారు. పర్యావరణ పరిరక్షణ ఎలా ఉండాలో తెలియజేస్తున్నారు. ఒక చక్కటి నాటికను కూడా చూపించారు. చెట్లని నరకకూడదు, ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఏ రకమైన చట్టం ఉంటుందో ఆ చట్టాన్ని కూడా తెలియజేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ, మరి కొంతమంది పెద్ద స్టూడెంట్స్, పెద్ద పిల్లలు కూడా వీళ్ళందరూ ఉన్నారు, 10th క్లాస్ వాళ్ళందరూ కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇవాళ ప్రభుత్వమే అన్ని పనులు చేయలేదు, యాజమాన్యం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. అట్లాగే ఈ స్కూల్లో చాలా తక్కువ ఫీజులు కూడా ఉన్నాయి. ఆ ఫీజులతో ఈ స్కూల్ నడపడం కూడా కొద్దిగా కష్టమే. అయినప్పటికీ ఇంకా కొంతమంది, ఇప్పుడు ఒక తల్లి వచ్చి మాట్లాడింది, మా పిల్లలకి ఫీజు కూడా తీసుకోవట్లేదండి, ఇట్లా కొంతమందికి వాళ్ళు తీసుకోలేదన్నారు. దాదాపు ఒక 20-25 మందికి వీళ్ళు ఫ్రీగా కూడా పిల్లలకి చదువు చెప్తున్నారు. ఇది సామాజిక పరంగా వాళ్ళకి ఒక సమాజం పట్ల ఒక భద్రత పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అభిమానం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే ప్రత్యేకంగా ఈ యొక్క మేనేజ్మెంట్కి, వాళ్ళ యొక్క టీచర్స్కి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. పిల్లలు కూడా మంచిగా చదువుతున్నారు, మంచి ఉత్తీర్ణత ఉంది అని చెప్పేసి నాకు కూడా తెలియజేశారు. దాదాపు ఈ స్కూల్లో 400 మంది పైన పిల్లలు ఉన్నారు. చాలా తక్కువ ఫీజులతో తల్లిదండ్రులకు కూడా వీళ్ళు న్యాయం చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఒక శాసనసభ సభ్యుడిగా చీరాల్లో ఉన్నటువంటి ఇలాంటి స్కూల్స్ అన్ని కూడా అభివృద్ధి జరగాలి, చాలా మంది పేద ప్రజలకి వాళ్ళు అండగా ఉండాలని చెప్పేసి భావిస్తున్నాను.
వేటపాలెం మండలం తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపును చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ప్రారంభించారు. వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టీడీపీ సీనియర్ నాయకులు కైలాష్ హెచ్చరి అధినేత గొల్లప్రోలు కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. వైద్య శిబిరాన్ని శుక్రవారం ఎమ్మెల్యే కొండయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలకొండయ్య మాట్లాడారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఇటువంటి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం కేక్ కట్ చేసి గొల్లప్రోలు కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉచిత మెగా మెడికల్ క్యాంపుకు వేటపాలెం పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. వైద్యులు రోగులకు పరీక్షలు నిర్వహించి ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ డాక్టర్ ఐవి రెడ్డి, ఆప్థమాలజిస్ట్ కిరణ్ జ్యోతి, జనరల్ మెడిసిన్ డాక్టర్ ధర్మతేజ, కిమ్స్ హాస్పిటల్ సీనియర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ షేక్ రఫీ, సీనియర్ టీడీపీ నాయకులు గొల్లప్రోలు కృష్ణ, రామన్నపేట గ్రామ పార్టీ అధ్యక్షులు ఉమ్మిడి శంకర్, సీనియర్ నాయకులు ఆర్కే, ఎంపీపీ స్కూల్ చైర్మన్ బైన దుర్గా, కృష్ణమూర్తి, బైన మల్లికార్జున, గడ్డం ప్రసాద్, షేక్ కరీం, వైద్య సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరూ పిల్లలు పెట్టవా. చీరాల మండలం బుర్లవారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కలెక్టర్ సతీమణి భూమిక చంద్ర లాలి, డిఈఓ శ్రీనివాసరావుతో కలిసి నూతన సంవత్సరం సందర్భంగా బాలికలకు నోట్ పుస్తకాలు, పెన్నులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అందించారు. విద్యార్థి దశ నుండి విద్యార్థులు లక్ష్యాలు ఏర్పరచుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. బాలికలు చదువుతో పాటుగా క్రీడల్లో రాణించాలన్నారు. బాలికలు డిగ్రీ వరకు చదివి ఉద్యోగంలో స్థిరపడిన తర్వాతనే వివాహం చేసుకోవాలని బాలికలకు సూచించారు. ఈ నూతన సంవత్సరంలో బాలికలు ఏ లక్ష్యాలు ఏర్పరచుకున్నారని, ఎలాంటి క్రీడలు అంటే ఇష్టమని, ఇటీవల మన భారతదేశం అమ్మాయిలు మహిళా ప్రపంచ కప్ ను గెలవడం జరిగిందని, మీరు కూడా క్రికెట్ ఆడతారని విద్యార్థులను అడిగారు. చెస్, స్కిప్పింగ్ వంటి ఆటల్లో రాణించాలని కలెక్టర్ సూచించారు. కొందరు బాలికలు సమయం వృధా చేయకుండా బాగా చదువుకోవడం, మా విద్యాలయంలో అందరం మంచి మార్కులతో పాస్ అవ్వాలని సమాధానాలు కలెక్టర్ కు తెలిపారు. అనంతరం కలెక్టర్ సతీమణి భూమిక చంద్రలాలి మాట్లాడారు. ఈ రోజు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించడం చాలా ఆనందంగా ఉందని, బాలికలు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగి మీ తల్లిదండ్రులకు, పాఠశాలకు, జిల్లాకు, రాష్ట్రానికి మంచి సేవ చేసే విధంగా ఎదగాలని బాలికలకు సూచించారు. ఈ సందర్భంగా బాలికలకు నోట్బుక్స్, పెన్నుల్ని కలెక్టర్ దంపతులు బాలికలకు అందించారు. ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ఉపాధ్యాయులు, బాలికలు తదితరులు ఉన్నారు. ఏంటంటే పిల్లలు ఎటువంటి వాటికి కూడా మనం ఏ టైంలోనూ సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ కలెక్టర్ గారు మనకి ఈ మెసేజ్ ని పాస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ టు కమింగ్ హియర్ అట్ దిస్ టైమ్ అండ్ గివింగ్ an opportunity to us to take books from your hand. I request collector sir to give a valuable message to these children and then we can distribute the books sir. Good evening to all. అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. సో ఇప్పుడు నేను స్పీచ్ లాగిస్తే మీరు వింటారు. అది అంత ఇంటరాక్టివ్గా ఉండదు కాబట్టి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు దానికి నాకు ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? ఓకే. సో సాయంత్రం ఏం ఆడారు? స్పోర్ట్స్ ఏమైనా ఆడారా? ఏం స్పోర్ట్స్ ఆడారు? స్కూల్ ఆవరణంలో ఏమైనా పాములు ఉన్నాయా? సో మరి అది దాని నుంచి జాగ్రత్త ఉండాలి.
నిల్చొని చెప్పాలి. ఓకే, ఏమైనా తీసుకున్నారు? అట్లా ఏమనుకున్నారు? పోయిన సంవత్సరం కూడా చదువుకున్నారు. టైం కూడా యూజ్ చేసుకుని బాగా చదువుకోవాలని అనుకున్నాను. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టారు. ఓకే, నెక్స్ట్ ఇంకెవరెవరు? ఇంకా బాయ్ చెప్పండి. ఇక్కడ ఉంటున్నారా మీరందరూ? క్యూట్గా నువ్వు. నీకు ఉపయోగపడుతుందా? చూద్దామా? రోజు చెప్తా ఉంటారు. వారందా? చల్లగా ఉందా ఇప్పుడెప్పుడు? చల్లగా ఉందా ఇప్పుడెప్పుడు? చలికాలం. మీకు చెయ్యి ఇక్కడ పోయినాయి. మీ అందరిది షర్ట్లు బాగుంది. ఫిల్మ్ యాక్టర్ ఎందుకంటే నీకు ఫోటోలు పైన చెప్పండి, యోగా చేస్తారా? స్కూల్లో ఏం జాబ్స్ రైల్వేస్లో అది ఎట్లా రాయడం తెలుసా మీకు? అందరికి వచ్చాయా? ఇంకా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య హాజరై ఆర్జీలను స్వీకరించారు. ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో సుమారు 130 ఆర్జీలు అందాయి. వీటిలో ప్రధానంగా నివేశన స్థలాల కోసం 60 ఆర్జీలు, పెన్షన్ల కొరకు 60 ఆర్జీలు, ఇతరులు 10 ఆర్జీలు అందినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోతారపు జనార్దన్, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, చీరాల మండల అధ్యక్షులు గంచి పురుషోత్తం, పట్టణ మహిళా అధ్యక్షురాలు దర్శి నాగేంద్రమణి, నియోజకవర్గ మహిళా ఉపాధ్యక్షురాలు దేవరకొండ స్వాతి, ఏఎంసీ డైరెక్టర్ కారంపూడి పద్మిని, బీసీసీఎల్ మండల సెక్రటరీ ముప్పవరపు శ్రీ నాగలక్ష్మి, టీడీపీ మాజీ అధ్యక్షురాలు ముస్తానమ్మ, కూటమి నాయకులు పాల్గొన్నారు. కారాలు
ఇక్కడే విజిలిపేటలో. భాష నంబర్ ఉందా? మనోడు స్వామి తీశాడు. టీవీ నేను స్వామి తీశాడు. కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ, అలాగే మిగిలినటువంటి కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు. ఈరోజు పార్టీ ఆఫీసులో ఇచ్చినటువంటి గ్రీవెన్సర్లు దాదాపు 130 అప్లికేషన్స్ వచ్చినాయి. దీనిలో ఎక్కువ భాగం ఇళ్ల స్థలాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే కొద్ది భాగం మాత్రమే పెన్షన్స్, మిగతా కార్యక్రమాల కోసం ఎక్కువ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మనం చూసినట్టుగా కానీ అయితే దాదాపు ఒక 5,000 పైచలకు ఈ ఊర్లో మాకు స్థలం లేదు, మాకు ఇల్లు లేదు, మేము చాలా కాలంగా అద్దెలలో ఉంటున్నాం అనేటువంటి మాట ఎక్కువ మంది దగ్గర విన్నాం. గతంలో ప్రభుత్వాలు ఒకవేళ ఇచ్చినప్పటికీ కూడాను ఇప్పుడు అవి సాలలేదు. మేమందరం చాలా సంవత్సరాలుగా మాకు ఎవరికి నివేశిస్తామని లేవు, కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నామని చెప్పేసి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. సో వీళ్ళందరి కోసం కావాలన్నట్టుగా కానీ అయితే ఇమీడియట్గా మనం చేయడం అనేది పాసిబుల్ కాదు. కొత్త స్థలాల్ని చూసి మనం ఇవ్వగలిగితే మరి వీళ్ళందరూ కూడా న్యాయం తీసుకుంటే అవుతుంది. అలాగే కొన్ని పెండింగ్ సమస్యలు ఏదైతే పెన్షన్లు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఒకసారి చూసినట్టుగా కానీ అయితే ఎక్కువ భాగం జగన్మోహన్ రెడ్డి యొక్క కాలం ముందు ఆగిపోయినటువంటివి పెన్షన్లు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే వితంతు పెన్షన్లు కానీ లేకపోతే ఇంకొన్నాయి అన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడు గవర్నమెంట్లో అయితే నెల రోజులు తిరగకముందే పెన్షన్లు కూడా మళ్ళీ ఇస్తున్నాం. మొన్న కూడా అట్లాంటి పెన్షన్లు లాస్ట్ 37 మందికి 53 మందికి నియోజకవర్గ స్థాయిలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం స్టార్ట్ అయిన తర్వాత ఏ విషయంలో కూడా చిన్నపాటి అశ్రద్ధ కూడా ఏ అధికారి కూడా చేయట్లేదు. చాలా ఫాస్ట్గా ప్రతి విషయానికి స్పందిస్తున్నారు. అయితే ఇవి నేను నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ హౌస్ సైడ్స్ విషయంలో దాని మీద కూడా సమగ్రమైనటువంటి ఆలోచన చేసి ఏ ప్రాంతాల్లో వాళ్ళకి అవకాశం కల్పిస్తే వాళ్ళకి అందుబాటులో ఉంటారు, వాళ్ళు కూడా ఊళ్ళోకి వచ్చి పనిచేసుకోవాలి. కాబట్టి ఏం చేయాలన్నది ప్రధానంగా ఆలోచిస్తున్నారు. అట్లాగే ఇవాళ గతంలో జగన్ ఫోటోతో జారీ చేసిన పాస్ పుస్తకాల్లోని తప్పిదాలను సవరించి ప్రభుత్వ రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్స్తో రూపొందించిన నూతన పాస్ పుస్తకాలను శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య రైతులకు భూ యజమానులకు అందించారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన పరిపాలన కొనసాగించారని, ప్రజల భూముల పత్రాలపై తన ఫోటోలు ముద్రించుకుని పైశాచిక ఆనందం పొందారని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంలో మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఏపీ రెవెన్యూ శాఖ శ్రీకారం చుట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే నిర్వహించింది. జగన్ బొమ్మ స్థానంలో ప్రభుత్వ రాజముద్ర క్యూఆర్ కోడ్లతో కూడిన 21.86 లక్షల పాస్ పుస్తకాల్ని వెబ్ ల్యాండ్లోని వివరాలతో సహా ముద్రించడం జరిగింది. చీరాల పేరాల విజలీపేటలో నిర్వహించిన పట్టదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వ రాజముద్రతో రూపొందించిన భూ హక్కుల పట్టదారు పాస్ పుస్తకాల్ని రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడారు. రైతులకు అవసరమైన అధికారిక పత్రాలు పూర్తిగా పారదర్శకంగా నిబంధన ప్రకారం అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజల పాలిట మరణ శాసనంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నుండి విముక్తి కలిగించి జగన్ బొమ్మ స్థానంలో ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టదారు పాస్ పుస్తకాలను అందజేసిన సీఎం చంద్రబాబు రైతులు భూ యజమానులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రశేఖర్, చీరాల మండల తహసీల్దార్ గోపికృష్ణ, ఏఎంసీ చైర్మన్ కోతవరపు జనార్దన్, లబ్ధిదారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో రైతులు, ప్రజలు పాల్గొన్నారు. 259 కూడా మనకి పాస్ పుస్తకాలు వస్తే వాటన్నిటి కూడా సంబంధిత రైతులకు పిలిచి ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం ఆట్ల సీత సమాచారంతో పాటు మీ ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ ప్రతి ఒక్కటి కూడా మ్యాప్తో కూడా అన్నీ కూడా పొందుపరచడం జరిగింది. ఏ ఒక్క చిన్న తప్పున్నా కూడా రీప్రింట్ తెప్పించాము. రోజులు ఉన్నాయి. మీకు ఏదైనా అత్యవసరం అయితే మరి వ్యవసాయ ఏవో ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళకి తెలియజేస్తే మీకు ఎంత ఇవ్వాలో ఆట్ల శివపార్వతి అవన్నీ కూడా మీకు తాళూరి శారద, దాసరి బాలశేఖరరావు గారు, హరికాటి ఉమామేశ్వరరావు గారు,
వాడి పేరు మన ఇంట్లో వాడి బొమ్మ. నేను వచ్చినా కూడా కొన్ని ఆఫీసుల్లో తీరండి, నేను తలబొద్దు తీసాను పెట్టుకుంటాం. ఎవరిదమ్మా ఇది ఆస్తి? ఒరిజినల్ బిగీయడం ఏంటి, గోడ పెట్టుకోవడం ఏంటి, డూప్లికేట్ మనకి ఇవ్వడం ఏంటి? అసలు ఇదేంటి టైటిలింగ్ యాక్ట్? మేము దాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళాం. టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటంటే మీ దగ్గరేమో పొడస్టాడు, మా దగ్గరేమో ప్రభుత్వం దగ్గర ఒరిజినల్. అంటే ఏంటి? ఈ కళ్ళు కప్పి మిమ్మల్ని మోసం చేసి ఏదో బ్యాంకుకి తాకట్టు పెట్టుకోవడానికే ఈ ఒరిజినల్స్ అన్ని మేము తీసుకున్నాం. ఎంత దుర్మార్గం! జగన్ రెడ్డి చేసినటువంటి ఆగడాలు కానీ మనం కానీ ఇంకా ఉంచుంటే ఈరోజు మాట్లాడే పరిస్థితి కూడా లేదు మనకి ఎవరికి కూడా. చాలా దుర్మార్గం జరిగేది. టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలని చూశాడు, రిజిస్ట్రేషన్ విధానంలో మార్చాడు. అలాగే చాలా మందిని వాళ్ళ నాన్నగారు చేశారు. 2006లో మొత్తం ఆస్తులన్నింటినీ తీసుకెళ్లి 22A పెట్టాడు. ఈ రోజు మళ్ళీ దాన్ని ఇతనికి నచ్చకపోతే, ఇవాళ నచ్చితే మీ భూమి పట్టాదారు భూమి, నచ్చకపోతే మీది 22A. మీరు అమ్ముకోవడానికి లేదు, మీ పిల్లల పెళ్ళిళ్ళు లేవు, ఏమీ లేవు. ఇదో దుర్మార్గమైన ఆట. ఈ క్రీడ ఎవరు ఆడారు? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు మనం టైం ఇస్తే తండ్రిని చూసి కొడుకు అవకాశం ఇచ్చారు, కానీ చివరికి జరిగింది ఏంటి? ఇదే పరిస్థితి కానీ మళ్ళీ మీరు మనందరం కళ్ళు మేరుకొని మొత్తం మళ్ళా మనం స్పృహను కోల్పోయి మళ్ళా వచ్చి ఈరోజు ఒక మంచి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వం మనం ఎన్నుకున్నాం కాబట్టి ఇవాళ మంచి జరుగుతుంది, సుపరిపాలన జరుగుతుంది. ఇవాళ మేము అప్పులతో తీసుకున్నటువంటి రాష్ట్రాన్ని, రైతులు భూములంటే, ప్రజల జీవితాలంటే ఆటగా మారింది. ఎంత హాస్యాస్పదం అంటే ఇది. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మీకు అర్థం కావాలి. మీరు అనుకోవచ్చు మేమేదో పాస్బుక్ తీసుకెళ్ళడానికి వస్తే ఈయన ఎన్ని మాట్లాడుతున్నాడే నేను. చీరాల మున్సిపల్ పరిధిలోని 31వ వార్డు మరియమ్మపేటలోని పాస్టర్ జకరయ్య మందిరంలో వార్డు కౌన్సిలర్ సల్లూరి సత్యానందం సజని దంపతులు సేవ కార్యక్రమాలు నిర్వహించారు. తోటి వారికి సహాయపడుతూ వారి పట్ల ప్రేమ దయతో మెలగాలని 31వ వార్డు కౌన్సిలర్ సల్లూరి సత్యానందం అన్నారు. సేవా కార్యక్రమంలో భాగంగా చర్చికి 25 కుర్చీలు అందించడంతో పాటు 10 మంది పాస్టర్లకు నూతన వస్త్రాలు అందించారు. ఈ సందర్భంగా పాస్టర్ జకరయ్య మాట్లాడారు. కౌన్సిలర్ సత్యానందం సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ వార్డు ప్రజల అవసరాలు తెలుసుకుని వారికి సహాయ సహకారాలు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో 31వ వార్డు కౌన్సిలర్ సల్లూరి సత్యానందం, సల్లూరి సజ్జని, చర్చి పాస్టర్ జకరయ్య, కుటుంబ సభ్యులు, స్థానిక సంఘస్థులు, స్థానిక కాపర్లు పాల్గొన్నారు. ఇక్కడికి చేరువచ్చిన సంఘస్థులకు, ఈ ఏరియా ప్రాంత ప్రజలకు, మన మోతాదుతో కూడా మేము రావడం, ఇక్కడ కొంతమందికి సహాయం చేసినట్టు మేము ఈ చర్చిలో నుండి వాగ్దానం చేస్తున్నాం. స్థానిక శాసనసభ్యులు మద్దూరు మోహన్కొండయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ రోజు నిర్వహిస్తాము. మేము చక్కనికి అన్ని విధాలా అందుబాటులో ఉంటాం. మొట్టమొదటిగా మన ప్రియులు రాంబాబు గారికి నూతన వస్త్రాలు బహుకరిస్తున్న గట్టిగా చదువుదాం. మన సత్యానందయ్యారు సేవకులను ప్రేమించి గాయకులు ఆయా ప్రాంతాల్లో, మరి ఆయా రాష్ట్రాల్లో వాడబడుతున్న సువార్త పాస్టర్ గారు లక్ష్మణరావు గారికి వస్త్రాలు కనిపిస్తున్నారు. మాజీ మంత్రివర్యులు జాగర్లమూడి లక్ష్మీ పద్మావతి పుట్టినరోజు సందర్భంగా కొత్తపేటలోని వారి స్వగృహంలో చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చీరాల క్యాంపు కార్యాలయంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం వారి నూతన సంవత్సర క్యాలెండర్ ను శుక్రవారం చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పందిళ్లపల్లి పిఎస్సిఎస్ చైర్మన్ పల్లెబ్రోలు శ్రీనివాసరావు, చీరాల పిఎస్సిఎస్ చైర్మన్ కోటి మోహన్ కృష్ణలకు ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వెనకాల ఉంది. ఓ వృద్ధురాలు బస్సు కింద పడి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చీరాల ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో శుక్రవారం చోటు చేసుకుంది. సంఘటన స్థలంలో పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. చీరాల బస్సు డిపో ప్రాంగణంలో ఆర్టీసీ బస్సు కింద పడి ప్రయాణికురాలు ఆదిలక్ష్మి మృతి చెందింది. మృతురాలు కారంచేడు మండలం జరుబుల వారిపాలెం గ్రామానికి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. సమాచారం ప్రకారం డిపో సముదాయం పక్కన భోజన విరామం అనంతరం బస్సును తిరిగి పాయింట్లో పెట్టే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అదే సమయంలో బస్సు ఎక్కే ప్రయత్నంలో వృద్ధురాలు జారిపడడంతో బస్సు కింద పడి మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరణ ఇంకా తెలియరావాల్సి ఉంది. ఆర్కే న్యూస్ సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.